అందరికీ వందనాలండి. దేవాది దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈరోజు మరలా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. విన్నపము అంటే వినయముతో మన కోరికలను తెలియపరుచుట. అయ్యా మీతో ఒక మాట విన్నవించుకుంటున్నాం అంటాం కదా. అంటే విన్నపము అనేటువంటి మాటను బాగా మనం అర్థం చేసుకోవాలంటే వినయముతో మనలో ఉన్నటువంటి కోరికను ఎదుటి వారికి తెలియపరచుట అని అర్థము. అయితే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన విన్నపములు అంటే ఏమైతే మనం కావాలని అనుకుంటున్నామో, జరగాలని అనుకుంటున్నామో, ప్రభువా ఇది అవసరమయ్యా అని అనుకుంటున్నామో ఆ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏ విన్నపములు ఉన్నాయో, మన విన్నపములు విని మనకు సహాయం చేసేవారంటూ ఎవరు ఉండరు. మనం విన్నవించుకున్నా ఎదుటివారు పెడచెవిని పెడతారు తప్ప మనకి సహాయం చేయరు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నాకెవరున్నారు, నేను ఎవరితో చెప్పుకోగలను, నా తోబుట్టువులు నేను చెప్పే మాటలు వినరు, నన్ను పట్టించుకోరు, నా బంధువులు నన్ను అర్థం చేసుకోరు, నా కుటుంబ సభ్యులు నన్ను ఏమాత్రము కూడా అర్థం చేసుకోరు అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ విన్నపం ఏమైతే ఉన్నదో అది దేవునికి తెలియపరచు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మానవులను నమ్ముకుంటే వారికి ఇష్టం ఉంటే చేస్తారు, కష్టం ఉంటే మానేస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు పెడితే పెళ్ళి లేదంటే చావు అంటాం కదండి. అలాగా ఆలోచించేటటువంటి మనుషులు అందరినీ నేనట్లా, చాలామంది అలా ఉంటూ ఉన్నారు. నీ వలన ఏమన్నా ఇతరులకు ఉపయోగం ఉన్నదనుకో, వారు చక్కగా నీతో మాట్లాడతారు. నీ వల్ల వారికి ఉపయోగం లేదనుకో, ఏమాత్రం కూడా పట్టించుకోరు. మొన్న ఒక సోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను అందరికీ వారికి ఉన్న అవసరాల్లో నేను సహాయం చేశానండి, నాకు అవసరం వచ్చేసరికి నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు అని వాపోయాడు నా దగ్గర. నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు చెప్పినప్పుడు. ఎందుకంటే మన వలన ఇతరులకు ఉపయోగం ఉన్నప్పుడు మన దగ్గరికి అందరూ వస్తారు, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరూ రారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ విన్నపములను దేవునికి తెలియపరచు. కొంతమంది అనుకుంటారు చెప్పుకుంటే భారం తగ్గుతుందని. మనసులో ఉన్నటువంటి బాధని ఎవరికొకరితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు వినిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? నీ మాటలన్నీ విని ఆ మాటలు పట్టుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు. ఇంకొక 2 మాటలు కల్పించి ఇతరులకు చెప్పి నీ కోసం చెడ్డగా ప్రచారం చేస్తారు. నువ్వేమో నమ్మి చెప్పుకున్నావు, భారం తీరుతుందని చెప్పుకున్నావు. దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు విన్నవించుకున్నప్పుడు ఆ విన్నపములు నువ్వు తెలియపరిస్తే ప్రతి ఒక్క విన్నపాన్ని ఆయన ఆలకించడం. ఏ విన్నపం అయితే ఆయనతో చెప్పుకున్నావో, తెలియపరిచావో అది విని నీకు సహాయము చేసే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథములో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు విని, వారి విన్నపములు విని వారికి వారి అవసరాలు తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీకే విన్నపాలు ఉన్నాయి? ప్రభువా, నా భర్త మార్పు కావాలి, నా కుమారుడు మారాలి, నా కుమార్తె ఆధ్యాత్మికంగా ఎదగాలి, నా పరిస్థితులు, నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటి నుంచి నేను విడుదల పొందాలి ప్రభు అని నువ్వు ఏమైతే విన్నపాలు ఉన్నాయో అది దేవునికి తెలియపరచు. వినయముతో దేవునికి నువ్వు చెప్పుకున్నట్లయితే దేవుడు నీ విన్నపమును విని
ఆయనకి నీకు సమాధానం ఇస్తారు. ఈ మాటలు మన వెనుకడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మా విన్నపములను అంగీకరించి మాకు సమాధానము దయచేసే దేవుడవు నీవు కనుక నీ బిడ్డలు విన్నపములు ఏమైతే ఉన్నాయో ఆలకించి అంగీకరించి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు అని మేము విని ఉన్నాము. ప్రభువా, ఎన్నో మేలులు మా జీవితంలో జరిగించి అన్నారు. ఇంకనూ నీ బిడ్డలకు మీ సహాయము దయచేయండి. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారిని ఆదరించి బలపరిచి మీ సన్నిధి యొక్క సహాయము వారికి దయచేసి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.